మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఫిబ్రవరి 4 తేదీ నుంచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తర్వాత రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఈ 2.5 నెలల నుంచి మీరందరూ కూడా కావలి తెలుగుదేశం పార్టీ ఎడల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాకు తోడ్పడినందుకు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ, ఈనాడు నాకు ఇన్ఛార్జి బాధ్యతలు క్యాండిడేట్గా ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తేదీన కావలిలో స్ట్రీట్ మీటింగ్ నిమిత్తం, జంక్షన్లో మీటింగ్ నిమిత్తం కావలికి రావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల మీద, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద ప్రజలను చైతన్యపరుస్తూ రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని ప్రజలని మేల్కొల్పే నిమిత్తం రేపటి ఈ నెల 31వ తేదీన కార్యక్రమం కావలిలో జరుగుతుంది. అందరూ కూడా బాబు గారిని ఆదరించండి, ఆహ్వానించండి, మాకు అన్ని విధాల హెల్ప్ చేయండి అని పత్రికా మిత్రులను, ప్రింట్ మీడియా వారిని అందరినీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారిని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. 2, నేను ఇప్పటి వరకు ప్రజలతో మమేకమవుతూ నాయకులతో ఇంటరాక్షన్ కార్యక్రమాలు, పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటూ ఇప్పటి వరకు మేము చదివినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తు, ఇక నుంచి రేపటి రోజు నుంచి నేను ప్రజల ముందుకు వెళుతూ ప్రజలని డోర్ టు డోర్ కలిసి కావలిలో ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, కావలి అభివృద్ధికి తోడ్పడేదానిలో నాతో కలిసి రమ్మని, మీ ఆశీర్వాదంతో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని వేడుకునే నిమిత్తం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో రేపటి నుంచి మొట్టమొదటి కావలిలోని నైరుతిలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి 18వ వార్డు, 18 అనేది సెంటిమెంట్ 9 కాబట్టి 18వ వార్డు నుంచి మా తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని నైరుతి నుంచి పైనుంచి కిందకి ప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా రోజువారీ మా కార్యక్రమాల్లో పాల్గొని మాతో కలిసిమెలిసి కావలి ప్రశాంతమైన వాతావరణాన్ని తీర్చిదిద్దే దాంట్లో మాతో నడవండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు కానీ మేము కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు మీరు, మా వంతు మేము చేస్తున్నాం. అందరూ కూడా కావలిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరు, మేము అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయమని, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 7 రోజుల పాటు 7 నియోజకవర్గాలకు డేట్లు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఆయన కూడా మన కావలిలో ఒక రోజు పాటు డోర్ టు డోర్ క్యాన్వాస్లో కూడా ఆయన కూడా పాల్గొంటున్నాడు. నేను కూడా కావలి నియోజకవర్గంలో 4 మండలాలు, టౌన్ 5 భాగాలుగా విభజించుకొని ప్రతి సందర్భంలో రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, నేను ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అందరం కూడా విడివిడిగా కావచ్చు, కలిసి కావచ్చు, ఎంపీ నేను కలిసి కావచ్చు, లేదా ఎంపీ గారు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి రోడ్ షోలు, స్ట్రీట్ మీటింగ్స్, లేదా క్యాన్వాసింగ్, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్,
అలా అన్ని కార్యక్రమాలు చేసేదాన్ని కూడా మేము అన్నింటినీ కూడా ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి రేపటి నుంచి మా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ప్రచారం రూపంలో స్టార్ట్ అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భం మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది. రేపటి నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఫ్రంట్గా ఏర్పడ్డారు. కాబట్టి ఇప్పుడు మేమంతా కూడా ఒక ఫ్రంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ నాయకత్వంలో, అంటే ఫ్రంట్ అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసిన ఫ్రంట్. ఈ ఫ్రంట్ నాయకత్వంలో ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫ్రంట్ కిందే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రేపటి నుంచి మా ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే కావలి, అందరూ కూడా కోరుకున్న కావలి ప్రశాంతమైన కావలి. కానీ ఈరోజు నాకు కావలి ప్రశాంత వాతావరణం లేనటువంటి కావాలని మనందరం కూడా చూస్తున్నాం. కీర్తిశేషులు యానాది రెడ్డి దగ్గర నుంచి, కీర్తిశేషులు కొండపనాయుడు దగ్గర నుంచి, పాతాలపల్లి ఎంగళరావు దగ్గర నుంచి ఎంతోమంది కావలిలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రజల కోసం తప్పించారు, ప్రజల కోసం పనిచేశారు. మా దురదృష్టం, మా మిత్రుడు గౌరవనీయులు మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క చరిత్ర వల్ల రాజకీయ నాయకులకి ఒక కళంకం వచ్చింది. రాజకీయ నాయకులన్నా, ఎమ్మెల్యేలన్నా ఏసడించుకునేటువంటి స్థితి కావల్లో వచ్చింది. ప్రజల్లోకి వెళ్తుంటే ఎమ్మెల్యే అనగానే ఎందుకయ్యా మీరు దోచుకోవడానికి కానీ అంత నీచంగా చూస్తున్నారు మా ప్రతాప్ రెడ్డి యొక్క నిర్వాహం వల్ల. ఎందుకు ఇంత అవసరమా? ఇంత అవినీతి చేయాల్సినంత అవసరమా? ఇంత దోచుకోవాల్సినంత అవసరమా? ఎందుకు జోలు కట్టుకుంటే ఇంటింటికి పోతే చందాలు ఇస్తారు కదా బతకడానికి. ప్రజల పేరు చెప్పుకొని, పార్టీల పేరు చెప్పుకొని, ప్రజల ముందుకు వచ్చి ఓటేపించుకొని ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు, పిల్లల జీవితాలకి రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని వ్యక్తిని గెలిపించుకొని తప్పు చేశామయ్యా, తప్పకుండా నిన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు ప్రజలు నా మీద చూపిస్తున్నారంటే తట్టుకోలేక మా సోదరుడు చాలా విచిత్రమైన వేషాలు, కమలాసంలో కొన్ని షేడ్లు చూసాం. మా ఊళ్ళో దశావతారంలో నేను కమలాసనం చూసి మహానటుడు అనుకున్నా. ఇతను సినిమాల్లో కానీ పోటీ చేస్తుంటే ఇతను నటనకి అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదేమో.